హాయ్ అండి, అందరికీ నమస్కారం. మీరు నల్లగా ఉన్నారని బాధపడుతున్నారా? అయితే నేను చెప్పేటువంటి ప్యాక్ మీ స్కిన్కి అప్లై చేసినట్లయితే మీరు ఎంత నల్లగా ఉన్నవారైనా సరే తెల్లగా అవ్వాల్సిందే. అదేంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఇలాంటి యూస్ఫుల్ టిప్స్ కోసం ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయగలరు. ఫ్రెండ్స్, నేను చెప్పే రెమెడీని మీరు ట్రై చేసినట్లయితే మీ ముఖానికి ఉన్నటువంటి పింపుల్స్, అలాగే మీ ముఖానికి ఉన్నటువంటి ఎటువంటి నల్ల మచ్చలైనా సరే, అలాగే మీ ముఖం ఎంత జిడ్డుగా ఉన్నా, అలాగే ఎంత నల్లగా ఉన్నవారైనా సరే ఈ రెమెడీని ట్రై చేస్తే చాలా ఫాస్ట్ గా రిజల్ట్ అనేది కనిపిస్తుంది. అలాగే నేను ఎన్నో ప్యాక్స్ ట్రై చేశాను గానీ అంత బెస్ట్ రిజల్ట్ అయితే రాలేదు. కానీ ఈ ఒక్క రెమెడీ అయితే ట్రై చేసి చూసాను. నాకు ఒక మ్యాజిక్ లా అనిపించింది. నా ఫేస్ పై ఉన్నటువంటి మచ్చలన్నీ పోయి, అలాగే నా ఫేస్ అనేది చాలా బ్రైట్ గా షైనీగా కనిపించింది. అందుకే ఈ రెమెడీని మీతో షేర్ చేసుకుంటున్నాను. ముందుగా ఒక బౌల్ తీసుకొని దానిలో 1 టేబుల్ స్పూన్ కాఫీ పౌడర్ను వేసుకోవాలి. ఈ కాఫీ పౌడర్ వాడడం వల్ల మన ఫేస్ పై ఎటువంటి మచ్చలు ఉన్నా లేదా ముడతలు ఉన్నా అవన్నీ పోవడానికి ఈ కాఫీ పౌడర్ అనేది ఉపయోగపడుతుంది. అలాగే మన స్కిన్ అనేది తెల్లగా అవడానికి కూడా ఉపయోగపడుతుంది. అలాగే దానిలో ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపును వేసుకోవాలి. మనకి మెలానిన్ ప్రొటెక్షన్ ఎక్కువైపోవడం వల్ల మనం ఎక్కువ డార్క్గా కనిపిస్తూ ఉంటాం. మనలో ఎక్కువగా ఉన్న మెలానిన్ ప్రొటెక్షన్ తగ్గించడానికి, అలాగే మన స్కిన్ టోన్ లైటింగ్ చేయడానికి ఈ పసుపు అనేది ఉపయోగపడుతుంది. అలాగే దానిలో 1 టేబుల్ స్పూన్ కార్న్ ఫ్లోర్ని మిక్స్ చేసుకోవాలి. ఈ కార్న్ ఫ్లోర్ని మొక్కజొన్న పిండి అని కూడా అంటారు. ఈ కార్న్ ఫ్లోర్ అనేది మన స్కిన్ టోన్ అనేది మారడానికైనా, అలాగే మన స్కిన్ అనేది డార్క్ గా అయిపోయినా, అలాగే స్కిన్ కలర్ అనేది ఇంప్రూవ్ అవ్వడానికి ఈ కార్న్ ఫ్లోర్ అనేది ఉపయోగపడుతుంది. అలాగే దీనిలో కొంచెం వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. దీన్ని కొంచెం చిక్కగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని ఫేస్ కి అప్లై చేసి 5 మినిట్స్ మసాజ్ చేసుకోవాలి. ఈ మసాజ్ అనేది ఎంత ఎక్కువ టైం చేసుకుంటే అంత మంచిది. ఎందుకంటే ఇలా చేయడం వల్ల మన ఫేస్ పై ఉన్నటువంటి జిడ్డంతా పోయి, అలాగే మీ ఫేస్ కి ఉన్నటువంటి మురికి మొత్తం పోయి మీ ఫేస్ అనేది చాలా బ్రైట్ గా లేదా అందంగా కనిపిస్తుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయగలరు. అలాగే ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయగలరు. థ్యాంక్ యూ.